నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్లో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి సంబంధించి 2 నోటిఫికేషన్లు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు అయితే ఆల్రెడీ వచ్చి మనకి దగ్గరగా ఒక 40 డేస్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను మన ఛానల్లో దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలియజేయలేదు. సో చాలామంది దీనికి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అప్లై చేయడానికి డేట్స్ అయితే ఎండ్ అయిపోతున్నాయి. ఒకసారి వీడియో అయితే చేయమన్నారు. సో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇందులో చూసుకుంటే మనకి మెయిల్ గార్డు, అదేవిధంగా పోస్ట్ మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి నోటిఫికేషన్ అనేది జనవరి 31వ తారీఖున రావడం జరిగింది. ఇక్కడ మనకి డేట్ అయితే క్లియర్గా కనపడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇందులో వేకెన్సీస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకున్నట్లయితే సర్కిల్ ఆఫ్ రీజనల్ ఆఫీసులో మనకి అందరిచోటికి 3, ఎస్టీకి 1, ఓబీసీకి 2, టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. పిఎస్టీ గుంటకల్లుకు చూసుకుంటే అందరిచోటికి 2, ఓబీసీకి 1, టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. పిఎస్టీ విజయవాడకి చూసుకుంటే అందరిచోటికి 2, ఎస్సీకి 1, టోటల్గా 3 వేకెన్సీస్. పిఎస్టీ రాజమండ్రికి చూసుకుంటే అందరిచోటికి 1 పోస్ట్ ఉంది, టోటల్గా కూడా 1 పోస్టే. టోటల్గా మనకి 13 పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి. ఇందులో అన్రిజర్వ్డ్కి సంబంధించి 8, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి పీడబ్ల్యూడి 2కి సంబంధించి 1, పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్కి సంబంధించి 1 అయితే ఉన్నాయి. ఇవైతే మీకు చూసుకోవచ్చు. మొత్తం మనకి వేకెన్సీస్ అయితే కనపడుతున్నాయి. ఇవి జనరల్గా అందరు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అంటే మనకి లోకల్లో ఉండే పోస్ట్ ఆఫీస్కి సంబంధించి. ఇక మనకి చూసుకున్నట్లయితే సబ్ ఆర్డినేట్ సర్వీస్ పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ డివిజన్. ఆర్ఎంఎస్ అంటే మనకి చూసుకుంటే రైల్వే మెయిల్ సర్వీసెస్. ఏదైతే మనకి రైల్వేకి సంబంధించి స్టేషన్స్లో దగ్గరలో పోస్ట్ ఆఫీసెస్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పోస్టులు. ఇందులో చూసుకుంటే మనకి టోటల్గా 33 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి ప్రకాశం డివిజన్కి సంబంధించి అన్రిజర్వ్డ్లో 1 ఉంది, టోటల్గా 1 పోస్టు. ఆర్ఎంఎస్ ఏజీ డివిజన్లో మనకి అన్రిజర్వ్డ్కి 2, ఎస్సీకి 1 ఉంది, టోటల్గా 3 వేకెన్సీస్. ఆర్ఎంఎస్ టీపీ డివిజన్లో మనకి అన్రిజర్వ్డ్కి 3, ఎస్టీకి 1 ఉన్నాయి, టోటల్గా 4 వేకెన్సీస్. ఆర్ఎంఎస్ వి డివిజన్లో చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 6, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 2, టోటల్గా 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఎంఎస్ వై డివిజన్కి చూసుకున్నట్లయితే మనకి అన్రిజర్వ్డ్లో 8, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 3, టోటల్గా మనకి 14 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే మనకి ఇందులో 33 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇందులో అన్రిజర్వ్డ్కి 20, ఎస్సీకి 5, ఎస్టీకి 3, ఓబీసీకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ 2 పోస్టులకు ఒకే విధంగా ఉంటాయి. అంటే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఒకేలా ఉంటాయి. మెయిల్ గార్డ్కి, పోస్ట్ మ్యాన్కి సంబంధించిన వివరాలు కూడా చూసిన తర్వాత ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు మెన్షన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నచ్చు ఇది మనకి పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి సంబంధించినటువంటిది. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఇందులో ఏ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయో మెన్షన్ అయితే చేశారు. ఇందులో మనకి మొత్తం చూసుకుంటే 3 రీజనల్గా డివైడ్ అయితే చేశారు. పోస్ట్ మ్యాన్కి సంబంధించి ఒకటి చూసుకుంటే విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం. ఇక్కడే మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. మనకి విజయవాడలో చూసుకుంటే భీమవరం, ఏలూరు, గుడివాడ, గుంటూరు, విజయవాడ అయితే ఉన్నాయి. ఇక కర్నూలు చూసుకుంటే అనంతపురం, చిత్తూరు, చుడుపాడు, తిరుపతి ఉన్నాయి. ఇక విశాఖపట్నంలో కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం జిల్లాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి డివిజన్లో ఇవి జిల్లాలు అయితే ఉన్నాయి. ఇందులో చూసుకుంటే మనకి పోస్టులు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో మెన్షన్ చేశారు. భీమవరంలో మనకి ఎస్సీకి సంబంధించి 1 పోస్ట్ ఉంది, ఏలూరులో ఎస్సీకి సంబంధించి 1 పోస్ట్ ఉంది, అదేవిధంగా అన్రిజర్వ్డ్కి సంబంధించి కూడా 1 పోస్ట్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకి గుడివాడలో చూసుకుంటే అన్రిజర్వ్డ్కి సంబంధించి 1, ఎస్సీకి సంబంధించి 1, ఓబీసీకి సంబంధించి 1, గుంటూరులో చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి 2 ఉన్నాయి, విజయవాడలో అన్రిజర్వ్డ్కి సంబంధించి 1 ఉంది, అనంతపురంలో అన్రిజర్వ్డ్కి 2 ఉన్నాయి, అదేవిధంగా మనకి ఎస్సీకి కూడా 1 ఉంది, చిత్తూరులో మనకి అన్రిజర్వ్డ్కి 1 పోస్ట్ ఉంది, చుడుపూడిలో మనకి అన్రిజర్వ్డ్కి 1 పోస్ట్ ఉంది, తిరుపతిలో కూడా మనకి అన్రిజర్వ్డ్కి 1 పోస్టు, కాకినాడలో మనకి అన్రిజర్వ్డ్కి 1, ఎస్సీకి 1 అయితే ఉన్నాయి. రాజమండ్రిలో చూసుకుంటే మనకి ఓబీసీకి 1 పోస్ట్ అయితే ఉంది. విశాఖపట్నంలో కూడా మనకి అన్రిజర్వ్డ్కి 1 పోస్ట్ అయితే ఉంది. టోటల్గా మనకి అన్రిజర్వ్డ్కి చూసుకుంటే 12 పోస్టులు. ఎవరైతే ఎస్సీ ఉన్నారో వారికి 5 పోస్టులు, ఎస్టీకి ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు. ఓబీసీ అభ్యర్థులకి 2 పోస్టులు, టోటల్గా మనకి 19 పోస్టులు. ఇవి మనకి పోస్ట్ మ్యాన్కి సంబంధించిన పోస్టులు. ఇక నెక్స్ట్ మనకి మెయిల్ గార్డ్కి సంబంధించి కూడా ఉన్నాయి. మెయిల్ గార్డ్కి చూసుకున్నట్లయితే మనకి కర్నూలులో సంబంధించిన డివిజన్లో అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి చూసుకుంటే ఆర్ఎంఎస్ డిఎన్ తిరుపతి అని చెప్పి కనబడుతుంది. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి ఎటువంటి వేకెన్సీస్ లేవు. టోటల్గా మనకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్, ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. జనరల్గా ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 27 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్సీ ఎస్టీ ఉంటారో వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ అభ్యర్థులకి 3 ఇయర్స్ అనేది ఏజ్
రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేశారు. అదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకి పర్సన్ విత్ డిసేబిలిటీ అభ్యర్థులకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ మ్యాన్కి, అదేవిధంగా మనకి మెయిల్ గార్డ్కి చూసుకుంటే మెట్రికులేషన్ అంటే 10th class అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. ఇవైతే చూడొచ్చు. అదేవిధంగా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. ఆ వివరాలు కూడా ఒకసారి మనం అయితే చూద్దాం. మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి మెట్రికులేషన్ ఐటీఐ అంటే 10th class కానీ ఐటీఐ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. టోటల్గా మనకి 2 పోస్టులకి 10th class ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక మనకి ఈ రెండాటికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి మనకి విశాఖపట్నం, కర్నూలు, విజయవాడలో జరిగే ఉన్నాయి. అవైతే మీరు గుర్తుంచుకోండి. ఈ పోస్టులకి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫీజు అయితే 100 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో పే చేయాలి. తర్వాత అప్లై చేసేటప్పుడు 400 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే అప్లై చేసేటప్పుడు అయితే పే చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. మనకి 28వ తారీఖు లోపు మీరైతే రిజిస్టర్ చేసుకోండి. ఏదైతే ఇప్పుడు ఏపీ పోస్టల్ సర్కిల్కి సంబంధించిన వెబ్సైట్ ఉందో ఇక్కడైతే మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి చూసుకున్నట్లయితే మార్చ్ 5వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేయొచ్చు. అంటే ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు. 400 రూపాయలు ఫీ పేమెంట్ అయితే చేసి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. మార్చి 8వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా అయితే మీకు ఉంది. ఈలోపు మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. మొత్తం చూసుకున్నట్లయితే మనకి మెయిల్ గార్డు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్ మ్యాన్కి సంబంధించిన పోస్టులు నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి మార్చి 8వ తారీఖు వరకు డేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయకుండా ఫిబ్రవరి 28వ తారీఖు లోపు వెబ్సైట్లో అయితే రిజిస్టర్ చేసుకోండి. మీ మొబైల్లో కూడా రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. రిజిస్టర్ అయితే చేసుకుని మార్చి 5వ తారీఖు లోపు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 100 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎవరైతే ఓబీసీ అన్రిజర్వ్డ్ అభ్యర్థులు ఉన్నారో వారు పే చేయండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇక అప్లై చేసేటప్పుడు 400 రూపీస్ అనేది అందరికీ కామన్గా అయితే పే చేయాలి. అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు ఏవైతే ఇప్పుడు నోటిఫికేషన్లు చూసారో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్స్ లింక్స్ ఇస్తాను, రెండాటికి సంబంధించి. అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేయడానికి కూడా ఏపీ పోస్టల్ సర్కిల్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.